వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో ఈదురుగాలికి చెట్టు విరిగి పడిన ఘటన కలకలం రేపింది. అక్కన్నపేట మండల కేంద్రంలోని గొల్లకుంట గ్రామంలో ఈదురుగాలుల కారణంగా తాడి చెట్టు విరిగి చింతల పద్మ మల్లేశం ఇంటి ప్రహారీ గోడపై పడింది. దీంతో ప్రహారీ గోడతో పాటు నీళ్ల ట్యాంకు దెబ్బతిన్నాయి. చెట్టు విరిగిపడే సమయంలో మల్లేశం కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉండడంతో చుట్టుపక్కల వారిలో తీవ్ర ఆందోళన నెలకొంది. కాస్తైతే చెట్టు ఇల్లు మీద పడేదని గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కాశబోయిన రాజవ్వ వెంకటయ్య, మండల బీసీసీఎల్ అధ్యక్షుడు చింతల బాలరాజు మాట్లాడుతూ గ్రామంలో ఇంకా ప్రమాదకరంగా ఉన్న చెట్లను తొలగించేందుకు అనుమతులు ఇవ్వాలని ఎక్సైజ్ అధికారులను కోరారు. ప్రజలను ప్రమాదాల నుంచి రక్షించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఉస్మానాబాద్ నియోజకవర్గంలో అక్కన్నపేట మండలానికి చెందినటువంటి గొల్లకుంట గ్రామంలో ఇంతకుముందు గాలి వచ్చి చింతల మల్లేశం అనే ఆయన యొక్క ఇల్లు మీద క్షణమైతే ఇల్లు మీద పడేది, వీటిల్లో తప్పిన ప్రమాదం. పక్కనే గోడ కూలి హౌస్ మీద పడ్డది. మరి అక్కన్నపేట మండలంలో ఏదైతే ఏ గ్రామంలో ఉన్నా కూడా తాటి చెట్లు వాళ్ళు ఇంతకుముందు గీసినట్టు ముంజలు గీయడం లేదు, తాటి చెట్లు గీయడం లేదు. వాళ్ళకు చేతగాకనో లేకపోతే అది తెలియదు, కానీ వాటి వల్ల ప్రతి గ్రామంలో ఇళ్ళ మీద పడుతూ ఉన్నాయి. మరి దీన్ని మీరు ఎక్సైజ్ వారు తక్షణమే స్పందించి మీరు ఎక్కడ ఊళ్ళో ఉన్న చెట్లను కూడా తొలగించాలి. మరి ఎందుకంటే మీకు ఆప్కార్ ఆఫీసులో డీడీ కట్టి కూడా మిమ్మల్ని బ్రతిమాలినా కూడా చెట్లు తీసేయడం లేదు. ఎందుకంటే మరి ఉన్నా కూడా ఉపయోగం లేదు. మరి వాళ్ళు తాటి చెట్లు గీయడం లేదు, కళ్ళు తీయడం లేదు. అక్కడక్కడ జంగాలమ్మ వ్యవసాయ భూముల చెట్లనే వాళ్ళు ఎక్కలేకపోతూ ఉన్నారు. మరి ఊళ్ళో ఉన్న చెట్లు ఎందుకు ఉపయోగం? మరి మీరు ఒకవేళ గీతాను కళ్ళు అంటే అది లేదు. కాబట్టి మరి ఇది ప్రభుత్వం కూడా దీని మీద స్పందించాలని చెప్పి నేను అక్కన్నపేట మండల్ మరి గొల్లకుంట గ్రామం నుంచి మరి మండల్ వైపు నుంచి నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి తక్షణమే మీరు ఏదైతే ఆప్కారు సిఐ గారు ఉన్నారో మీరు పొద్దున్నే వచ్చి దీన్ని వెరిఫై చేయండి. మరి మేము మాట్లాడేది అబద్ధమా రైటా అనేది మీరు తెలుసుకోవాలి. మరి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గ్రామంలో తాడి చెట్టు విరిగి ఇల్లు మీద పడి ఇల్లు ఘోరం జరిగింది, కూలింది ఇల్లు. ఇది తాడి చెట్లు ఊళ్ళో లేకుండా తీయాలని నేను ఎక్సైజ్ వారులకు నేను మనవి చేస్తున్నా. ఇప్పుడు నేను మీకు కావాలంటే నేను గ్రామ పంచాయతీ తీర్మానం చేసి సర్పంచ్ ద్వారా నుంచి మీకు ఇప్పించగలను. గొల్లకుంట గ్రామంలో తాడి చెట్లు 1, 2, 5 చెట్లు ఉన్నాయి. ఈ 5 చెట్లు కూడా తీయాలని నేను మనవి చేస్తున్నా. ఇది ఒక్కటి ఎందుకొరకంటే తాటి చెట్లు రోడ్డు గుంట పోతున్నాయి, తాటి ముంజలు పడుతున్నాయి, తాటి కాయలు పడుతున్నాయి, తాటి కమ్మలు పడుతున్నాయి, చెట్లు ఇరిగి ఇండ్ల మీద కూడా పడుతున్నాయి. ఊరికి ఇది ఒక ప్రమాదం ఉన్నదని నేను ఒక మనవి చేస్తున్నా. ఎక్సైజ్ వాళ్ళకు ఇది నేను దయచేసి నా గ్రామ పంచాయతీ సర్పంచ్ ద్వారా నుంచి నేను తీర్మానం చేసి మీకు ఇప్పించగలనని నేను మనవి చేస్తున్నా. దయచేసి 5 చెట్లను తీయాలని కోరుతున్నా. తాడి చెట్టు ఇరిగి ఇవాళ నా ఇంటి మీద వాటి నా భార్య పిల్లలు అనవసరంగా చచ్చిపోతాండే. ఇంకా నా రేకుల చెట్టు కూలిపోయింది, గోడ కూలిపోయింది, ఇంకా ఇల్లు మీద వాడి ప్రమాదం జరిగింది. అందులో నేను ఇంటికాడ వాళ్ళు కొంచెం మిస్ అయిపోయింది. కొంచెం అయితే వాళ్ళ భార్య పిల్లలు మొత్తం చచ్చిపోతాండే. ఇక్కడ చెట్లు ఏ చెట్లు కానీ తాడి చెట్లు కానీ ఊళ్ళో మాత్రం ఉండకుండా అధికారులు దాన్ని తీసేయవలసిన సందేశంగా ఒక్క చెట్టు సుతా ఉంచకుండా చేయాలని మనవి కోరుతున్నాను. అవుతున్నాయి చెట్లు, ఇంకా సుతా తాడి చెట్లు గాలికి ఇంకా పడే అవకాశాలు సుతా ఉన్నాయి. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.